చూసా కింగ్డమా కింగ్డమ్ పేరు ఇంటేనే నాకు ఎట్లా ఉంది బ్రో. అది ఒక పేరా? విజయ్ దేవరకొండది. విజయ్ దేవర్ మళ్ళీ దాంట్లో విజయ్ దేవరకొండ ఎక్కడికో పోతాడంట. ఏడికి పోయేది ఎక్కడికి పోడు, ఇక్కడ నుంచి తిరుగుతూ ఉంటారు తప్ప ఎక్కడికి పోరు బ్రో. చూడు కూడా చూడరు ఎవరు. అంతేనటవా? డౌన్ డౌన్ కింగ్డమ్ ఏంది బ్రో పేరు? అసలు యాక్టింగ్ ఉంది, అది అసలు యాక్టింగ్ చేస్తాడా దాంట్లో? ఏమో హెయిర్ స్టైల్ గుండి చేపించుకుని యాడ్ బ్రో. వద్దు బ్రో, దాని గురించి అసలు మనం చెప్పాల్సిన అవసరం లేదు. బాగా హాయ్ బ్రో. సో విజయ్ దేవరకొండది కింగ్డమ్ మూవీ అయితే రిలీజ్ అవుతుంది. సో ట్రైలర్ చూసారా, ఎట్లా అనిపిస్తుంది? చూసా బ్రో, చాలా అంటే చాలా బాగుంది. అబ్బో చాలా బాగుంది బ్రో. సో మనకి ఇందులో డ్యూయల్ రోల్ లో కనిపిస్తున్నారని చెప్పి వచ్చింది న్యూస్, అది ఎంతవరకు నిజమంటారు? బ్రో నిజమే బ్రో, చాలా అంటే చాలా బాగుంది. ఇంకా చాలా బాగా తీయాలి. స్టోరీ అనేది చాలా బాగుంది బ్రో. చూసా ఫైట్ సీన్స్ కానీ అబ్బా చాలా పిచ్చెక్కిపోయింది బ్రో. ట్రైలర్ పిచ్చెక్కిపోయింది. ఆయన కెరీర్ లోనే ఫస్ట్ టైం పోలీస్ లుక్ లో కనిపిస్తున్నారు మనకి. అదే కదా ఇప్పుడు ఆ లుక్ లోనే చాలా బాగున్నాడు బ్రో. మళ్ళీ దానికి తోడు మన భాగ్యశ్రీ హీరోయిన్ కలిశారు. హీరోయిన్ ఉంది బ్రో. మిస్టర్ బచ్చన్ తో వచ్చింది తెలుగు ఇండస్ట్రీ బ్రో. హీరోయిన్ అంటేనే చాలా వద్దు బ్రో. అటు హీరోయిన్లు ఎలా తెచ్చాడో ఏమో కానీ విజయ్ దేవరకొండ నా అబ్బా చాలా బాగా తెచ్చాడు బ్రో. సో ఎట్లా హిట్ అవుతుంది అంటారా? బ్రో హిట్ కాదు, పై రేంజ్ కి వెళ్ళిపోతుంది. ఆ మూవీకి వెళ్ళిపోతాడు, ఎక్కడికి వెళ్ళిపోతాడు. హీరోకి క్రేజ్ ఉంది ఓకే, బట్ డైరెక్టర్ ఇది మూడో సినిమాతోనే ఇంత పేరు తెచ్చుకున్నాడు అనుకుంటారు. అంటే మూడో సినిమా అంటే ఫస్ట్ తీసాడు కదా, చాలా హిట్ అయినాయి కదా బ్రో. గతంలో చూస్తే జెర్సీ సినిమా నేషనల్ అవార్డు వచ్చింది. హిట్ చాలా హిట్, చెప్పాల్సిన పని లేదు. దీంతో తీస్తారంటే మనకు చాలా అంటే హిట్ అయింది బ్రో ఖచ్చితంగా. ఇప్పుడు చాలా టైం తీసుకొని రిలీజ్ చేసిన ప్రతి సినిమా ఎక్కువ రోజులు ఆడట్లేదు. అట్లేం లేదు బ్రో, ఇది ఎక్కువ రోజులు తీసుకొని ఆలోచించి అదే పనిగా పెద్ద ఇండస్ట్రీ హిట్ లో వస్తున్నాడు బ్రో. చాలా పెద్దగా వస్తున్నాడు. రేంజ్ అయితే చాలా మారిపోద్ది ఈ సినిమాతో, రేంజ్ మారిపోద్ది అంతే. దీని వెనక అది బ్రో. ఈ సినిమా కోసం డైరెక్టర్ 5 సంవత్సరాలు కష్టపడి రాశాడు బ్రో. ఎందుకంటే అలాంటి వాడు కాబట్టి మన హీరో వచ్చేసి అది ఎంత కింగ్డమ్ అంటే అట్లున్నారు బ్రో. హీరో వచ్చేసి ఎవరు? విజయ్ దేవరకొండ కాబట్టి అలా తీయాలి, ఖచ్చితంగా అలానే తీయాలి బ్రో విజయ్ దేవరకొండ. సో అనిరుద్ధ్ మ్యూజిక్ మళ్ళీ బ్రో మ్యూజిక్ చెప్పాల్సిన అవసరం లేదు. మ్యూజిక్ చాలా బాగుంటది, చాలా కొడతానే ఉంటాడు. సో అనిరుద్ధ్ మ్యూజిక్ లో సక్సెస్ అవ్వచ్చు అంటారా? అవుతారు బ్రో, ఖచ్చితంగా అవుతాడు. అనిరుద్ధ్ మ్యూజిక్ కాకుండా మన హీరో ఉన్నాడు అక్కడ, అంతే. మన హీరో ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా కావాల్సిందే, ఏదైనా హిట్ కావాల్సిందే. సో ఈ సినిమాతో గ్రాఫ్ అయితే పెరుగుతుంది అంటారు? పెరగడం కాదు బ్రో, ఎక్కడికో వెళ్ళిపోతాడు అంతే. మళ్ళీ కిందికిలే హిట్ల మీద హిట్లే, హిట్ కొట్టి ఇట్ల మీద ఇట్లు కొట్టుకుంటానే పోతా ఉంటాడు తప్పక ఇంకా తగ్గని కూడా తగ్గడు బ్రో. సో ఎంత కలెక్షన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు బ్రో? కలెక్షన్లు అంటే లెక్కేలేం బ్రో మనం కూడా. ఇంకోటి విజయ్ దేవరకొండ కెరీర్ లోనే ఏ సినిమాకి లేనట్టు రిలీజ్ ముందే ప్రీ బిజినెస్ లోనే అన్ని ప్రాఫిట్స్ కొట్టేశారని చెప్పి వచ్చింది న్యూస్. సో కింగ్డమ్ లో ఏముంది అంతగా క్రేజ్ బ్రో? మీరు చూడండి తెలుస్తుంది. మీరు టైలర్ చూడలేదా? టైలర్ లోనే నాకు ఏదో అనిపిస్తుంది, ఎప్పుడెప్పుడు రిలీజ్ అయితే వెళ్దాం అనిపిస్తుంది. ఏడ్ చేయలేకపోతున్నా తెలుసా టైలర్ కోసము. టైలర్ మూవీ కోసం ఏడ్ చేయలేకపోతున్నా. చాలా అంటే చాలా బాగుంది బ్రో. సో ఒక్క మాటలో ఫ్యాన్స్ కి చెప్పాలంటే ఏం చెప్తారు? మూవీ హిట్ ఖచ్చితంగా. ఎక్కడికి వెళ్ళిపోతాడు ఈ మూవీతో, ఎక్కడికి వెళ్ళిపోతాడు బ్రో. అన్న వచ్చేసి ఎక్కడికి వెళ్ళిపోతాడు, చెప్పాల్సిన పనే లేదు. అది బ్రో. రొమాన్స్ ఎలా ఉంది బ్రో? అన్న ఉంటే రొమాన్స్ ఖచ్చితంగా ఉండాల్సిందే. అది సో మనం ఈ మూవీ నుంచి గ్లింప్సెస్ చూసుకుంటే హీరోయిన్ తో ఒక లిప్ కిస్ సీన్ అనేది రిలీజ్ అయింది. ఓకే. సో ఎలా అనిపించింది? ఎలా అనిపిస్తుంది బ్రో? అవి పెట్టాల్సిందే, అవి ఉండాల్సిందే అన్న కోసం. విజయ్ దేవరకొండ సినిమాలో అవి లేకపోతే సినిమా చూడరంటారా? బ్రో అవి ఉండాలి బ్రో ఖచ్చితంగా. ఎప్పటి నుంచే స్టార్ట్, అర్జున్ రెడ్డి నుంచే స్టార్ట్ కదా. చాలా బాగుంటాయి, చూస్తూ ఉండాలి అప్పుడప్పుడు. సో ఇందులో రష్మికని తీసుకోకపోవడానికి రీజన్ ఏమంటారు బ్రో? అది మన హీరోయిన్ బాగుంది బ్రో. రష్మికి ఏమో కానీ వద్దు, అది వేరే మ్యాటర్. అది వేరే వాళ్ళు ఉంటారు అంతే. ఇప్పుడు హీరోయిన్ ఉంది కదా, ఇది చాలా బాగుంటుంది బ్రో. ఇప్పుడు నేను చెప్తుంది బ్రో, హీరోయిన్ చూస్తే నాకైతే చాలా బాగుంటుంది. అన్నలో యాక్టింగ్ చేస్తుంది అంటే అన్న దగ్గర అంతే నడుస్తాడు ఇంకా. అది వేరే ఓకే. కలెక్షన్స్ ఎంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఫస్ట్ డే కలెక్షన్స్ లెక్కేలేం బ్రో. అంటే లెక్క లేదు, మీరు ఎంత అనుకుంటున్నారు యాజ్ ఏ ఫ్యాన్ గా, డై హార్డ్ ఫ్యాన్ గా? నేను అనుకుంటా ఎంతో అనుకుంటా, అది అయితే బ్రో కాదు కదా. ఇప్పుడు అర్జున్ రెడ్డి గీత గోవిందం నుంచి హిట్లు అయితే లేవు అతనికి, మరి మీరేమంటారు బ్రో? ఇప్పుడు వచ్చాను హిట్ అయితే బ్రో, హిట్ కొట్టేస్తాడు అంటే మళ్ళీ మాటలే. హిట్ కొట్టేది అది వేరే ఇష్టం అనుకో. అంటే అతను ఇలా ఫెయిల్ అవడానికి కారణం ఏమైంటది? ఎందుకు ఇలా ఫెయిల్ అవుతాడు? డైరెక్టర్లు కొన్ని మిస్టేక్లు అంతే తప్పక ఇప్పుడు వచ్చే మూవీతో మటుకు చంపుతాడు బ్రో. అది మటుకు అంటే ఇప్పుడు విజయ్ దేవరకొండ గారికి స్టోరీలు వినే టైం లేదంటారా? ఉంటది బ్రో. అంటే మరి అంత బిజీ కూడా కాదు అతను. అతను నుంచి
తెలిసి అంతే. ఎలా ఉంటాడు? అమ్మాయిలతో బిజీగా ఉంటాడేమో, ఆ. ఆటగాడు కదా. ఓహో అంతేనంటారా? అంటే అతనే ఫోకస్ సరిగ్గా చేయకుండా సినిమాల మీద తగ్గించాడటవా? తగ్గించాడు. అందుకని ఇప్పుడు ఇది సినిమా ఫోకస్ చేశాడు కాబట్టే కదా ఒక రేంజ్ కూడా ఉంటుంది. ఓహో ఓకే ఓకే. సరే ఇప్పుడు ఫైనల్గా ఈ సినిమా హరిహర వీరమల్లు సినిమాని పోటీ పడుతుంది అంటారా? ఏం బాగుంది బ్రో, ఫస్ట్ హాఫ్ సూపర్, చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ ఇంటర్వెల్ నుంచి ఏం చెప్పాల్సిన అవసరం లేదు, ఇంటర్వెల్ నుంచి వేసి వెళ్ళిపోవచ్చు అంతే. అంతేనంటవా? తెలిసిందే కదా ఇంటర్వెల్ నుంచి గుర్రాలు ఈ గ్రాఫిక్ చాలా అంటే బోర్. మళ్ళీ ఫస్ట్ హాఫ్ చెప్పు, చాలా అంటే చాలా పిచ్చెక్కిపోయింది. ఫస్ట్ హాఫ్ లో బాగా తీసాడు. ఇంటర్వెల్ నుంచి మనం చెప్పలేకపోతే దాని గురించి మాట్లాడకూడదు అసలు. అంటే ఇప్పుడు ఫైనల్ గా హిట్ ఫ్లాపా ఏది బ్రో హరిహర వీరమల్లు? బ్రో హిట్ ఫ్లాప్ ఏది బాగా నీకేమనిపించింది బ్రో? అంతేనా? సినిమా బాగుందా బాగాలేదా మీకు? ఫస్ట్ హాఫ్ దాకా బాగుంది. ఇంటర్వెల్ నుంచి మనం చెప్పాల్సిన పనే లేదు, ఎందుకంటే మీకు తెలుసు నాకు తెలుసు ఎంత గ్రాఫిక్స్. సరే అయితే ఇప్పుడు ఈ కింగ్డమ్ సినిమాకి పోటీ లేదంటారా? ఏ సినిమా? తప్పు బ్రో, అంటే ఇంకా పోటీ అంటే ఇప్పుడు దీంట్లో ఈ సినిమాలో కింగ్డమ్ సినిమాలో సత్యదేవ్ విజయ్ దేవరకొండని యాక్టింగ్ లో డామినేషన్ చేశారన్నారు చాలా మంది. చేస్తాడు బ్రో, ఎందుకంటే యాక్టింగ్ బాగా చాలా బాగా చేస్తాడు. యాక్టింగ్ అంతేనా? ఆయన యాక్టింగ్ అంటే చాలా బాగా ఇష్టం ఆ హీరో యాక్టింగ్ అంటే. ఇప్పుడు మరి విజయ్ దేవరకొండ కంటే కూడా సత్యదేవ్ గారికి ఎక్కువ మంచి పేరు వచ్చే ఛాన్సులు ఉన్నాయి. వచ్చేది అతనికి మంచి పేరు వస్తుంది, కానీ యాక్టింగ్ అయితే చంపుతాడు చెప్పాల్సిన. అంటే ఇప్పుడు విజయ్ దేవరకొండ గారు సత్యదేవ్ గారితో పోటీ పడలేరంటారా యాక్టింగ్? నిజమేనంటారా? ఎందుకంటే ఈయన యాక్టింగ్ పెద్ద హీరో, ఈయన పెద్ద హీరోనే కానీ మన ఇండస్ట్రీలో ఇట్లా. సరే ఓకే. సరే బ్రో, ఒక్క మొక్కలో చెప్పాలంటే కింగ్డమ్ సినిమా గురించి మీరు ఏమని చెప్తారు? బ్రో ఏమని చెప్పేది లేదు, చాలా హిట్ అయింది. ఓకే రైట్. మరి రేపు ఆడియో ఫంక్షన్ ఉందా, మీరు వెళ్తారా దానికి? బ్రో వెళ్ళాలి బ్రో, వెళ్ళకుంటే బుక్ చేసే బ్రో, 10 బుక్ చేసే వచ్చేమో రండి బ్రో. ఓకే రైట్ డన్. వస్తావా బ్రో? వస్తా సార్. వీళ్ళు ఎవరైనా వచ్చి రావాల్సిన వాళ్ళు ఉంటే రండి బ్రో, ఖచ్చితంగా నేను పెట్టుకుంటా హైదరాబాద్ రండి.